లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరోసారి ఘాటు ఆరోపణలు చేశారు. కాగా ఈసారి ఆరోపణల తీవ్రతను పెంచారు ఆయన. ఏకంగా రాహుల్ గాంధీకి దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. వేర్పాటువాదులు, మావోయిస్టులతో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జి సౌరోస్తో రాహుల్ టచ్లో ఉంటారని కిరణ్ రిజిజు ఆరోపించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఈసారి రాహుల్పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా రాహుల్ గాంధీకి దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయని కిరణ్ రిజిజు ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేత అనే సంగతి తెలిసిందే. అటువంటి ప్రతిపక్ష నేతకు ఏకంగా దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయని ఓ కేంద్ర మంత్రి ఆరోపించడం అంటే సాదాసీదా విషయం కాదు. దీంతో పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాజాగా చేసిన ఆరోపణలు జాతీయ రాజకీయాలలో తీవ్ర దుమారం రేపాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల గురించి కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రస్తావించారు. విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడు దేశ వ్యతిరేక శక్తులతో ఆయన సమావేశాలు నిర్వహిస్తుంటారని తీవ్ర ఆరోపణలు చేశారు. కిరణ్ రిజిజు అలాగే వేర్పాటువాదులు, మావోయిస్టులతో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జి సౌరోస్తో రాహుల్ టచ్లో ఉంటారని కిరణ్ రిజిజు ఆరోపించారు. ఇటువంటి నేపథ్యం ఉన్న రాహుల్ గాంధీ అంతిమంగా దేశ భద్రతకు వెనుముప్పుగా తయారయ్యారని కిరణ్ రిజిజు ఆరోపించారు. అంతేకాదు, అసలు రాహుల్ గాంధీ రాజకీయ రంగంలో ఉండదగ్గ వ్యక్తి కాదని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు ఈ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవడంపై కూడా ఆయన విమర్శలు చేశారు. అసలు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగడం ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఏదో ఒక కారణంతో పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడానికి రాహుల్ అలాగే ఆయన కోటరి ప్రయత్నిస్తుంటుందని కిరణ్ రిజిజు ఆరోపించారు. లోక్సభ సమావేశాల్లో రాహుల్ ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉంటుందన్నారు. సభలో నినాదాలు చేయడం, కాగితాలు చించి విసిరేయడం, వాకౌట్ వంటి పనులకు పాల్పడుతుంటారని ఆయన ఆరోపించారు. భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిని ప్రజలెప్పుడూ చూడలేదని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ లోక్సభ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా సమర్థవంతంగా నడుపుతున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఈ కారణంతో స్పీకర్ ఓం బిర్లాపై రాహుల్ గాంధీ కక్ష కట్టారని కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇతర ప్రతిపక్షాలను రెచ్చగొట్టి స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రాహుల్ సన్నద్ధమయ్యారని కిరణ్ రిజిజు ఘాటు ఆరోపణలు చేశారు. కాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గత కొన్ని రోజుల కిందట భారత్ చైనా సరిహద్దుల్లో కిరణ్ రిజిజు పర్యటించారు. ఈ సందర్భంగా కూడా రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు తీవ్ర విమర్శలు సంధించారు. కాగా ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ స్టేట్స్ పుస్తకంపై వివాదం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలన్నీ నరవణే రాసిన పుస్తకం చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తాజాగా భారత్ చైనా సరిహద్దుల్లో పర్యటించారు. కిరణ్ రిజిజు పర్యటనకు ఓ ప్రత్యేక కారణం ఉంది. 2020లో అప్పటి భారత్ చైనా మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నరవణే తన పుస్తకాన్ని రాశారు. ప్రధానంగా గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలను సదరు పుస్తకంలో ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే పొందుపరిచారు. చైనా బలగాలు భారత్లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు వాటిని అడ్డుకట్ట వేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ విఫలమయ్యారన్నది నరవణే పుస్తకం సారాంశం. కాగా ఈ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీకి దేశ భద్రత గురించి ఎటువంటి అవగాహన లేదని మండిపడ్డారు. అలాగే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదని కిరణ్ రిజిజు దుయ్యపట్టారు. ఈ కారణంతోనే ఎంఎం నరవణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ స్టేట్ పుస్తకాన్ని ఓ ఆయుధంగా చేసుకుని పార్లమెంట్ కార్యకలాపాలను రాహుల్ గాంధీ అడ్డుకున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటు విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అయితే రాజకీయాల సంగతి ఎలా ఉన్నా దేశ భద్రత అనేది కీలకమైన విషయం అనేది రాహుల్ గాంధీ మరవకూడదన్నారు. నరవనే రాసిన పుస్తకాన్ని అడ్డుగా పెట్టుకుని సున్నితమైన దేశ భద్రత అంశాన్ని రాజకీయం చేయడాన్ని ఇప్పటికైనా మానుకోవాలని రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. కాగా నరవనే రాసిన పుస్తకం ఇప్పటి వరకు ప్రచురితమే కాలేదని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. అసలు పబ్లిష్ కాని పుస్తకంలో అంశాలను సభలో ప్రస్తావించాలని ఎలా రాహుల్ గాంధీ అనుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు కిరణ్ రిజిజు. అసలు ప్రచురితం కాని పుస్తకం గురించి ఎవరైనా మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. అంతేకాదు దేశ భద్రతలో సరిహద్దులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉన్న రాహుల్ గాంధీకి దేశ సరిహద్దులు కీలకమైన సంగతి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు కిరణ్ రిజిజు. ఏదేమైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరోసారి టార్గెట్ చేసుకున్నారు.